హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తానండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ అండి. సో నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచెస్. సో 36 ఇంచెస్ అంటే మనము 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే 9 వస్తుంది. సో 9కి ఒక మార్కింగ్, డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మిషన్ టేబుల్ పైనే బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచులు అండి. సో మనం వచ్చేసి 16.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. సో 16.5 ఇంచులు అనేది పెట్టుకున్న తర్వాత మనకి బోట్ నెక్కి షోల్డర్ అనేది పట్టేస్తుందండి. సో అలా పట్టేయకుండా ఉండాలి అంటే మనకి షోల్డర్ ఎంత ఉందో అందులో సగం అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 17 ఉంది. 17 అంటే మనకి 8.5 అయితే వస్తుంది కదా. సో ఆ 8.5కి అయితే ఒక 1 ఇంచ్ తక్కువ వేసి తీసుకోవాలి. సో అంటే 7.5 అయితే వస్తుంది. సో ఇక్కడ 7.5కి పెట్టేసుకుంటే మనకి నెక్ విడ్త్ వచ్చేసి 4 వస్తుందండి. అలాగే షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 వస్తుంది కదా. సో అలా కాకుండా 4.5 అనేది నెక్కి పెట్టుకోవాలి, 3.5 అనేది షోల్డర్కి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే కరెక్ట్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ షోల్డర్ లెంత్ అనేది ఎంత పెట్టుకున్నామో ఇక్కడ హార్మ్ రౌండ్ కోసం కూడా హార్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలండి. సో షోల్డర్ ఎంత ఉంటే హార్మ్ డౌన్ అనేది అంతే ఉంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ ఓపెన్ కదా. సో ఇక్కడ వచ్చేసి నెక్ పైన 4.5 పెట్టుకున్నాం కదా. సో నెక్ రౌండ్ కోసం కూడా ఇలా 4.5 పెట్టేసుకొని ఇలా రౌండ్ కోసం వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని ఇలా ఈజీగా అయితే రౌండ్ అనేది తీసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డాట్ కావాలన్నా ఏది కావాలన్నా అయితే మనం తీసుకోవచ్చండి. సో నేను ఈ కటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో చాలా ఈజీగా గీసాను కదండి. సో మీరు కూడా అలా ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ఏది ప్రాక్టీస్ చేసినా కూడా మనకి చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్ ఇలా కావాలి అంటే అయితే ఫస్ట్ కింద కప్ అనేది చూసుకోవాలండి. కప్ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిజైన్ కోసం వచ్చేసి 2.5 ఇంచులు కింద ఇలా మార్జిన్ చేసుకోవాలి. పైన అంటే మనం నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ కింద కూడా సేమ్ 2.5 ఇంచులు అంటే మనకి డీప్ ఎంత కావాలి అంటే అంత. ఇది బోట్ నెక్ కదండి. సో 2 ఇంచులు కానీ 2.5, 3, 4 ఇంచుల వరకు అయితే మనకి ఎంత కావాలి అంటే అంత అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను మరీ డీప్ అనేది లేకుండా ఉండేట్టు 2.5 ఇంచుల విడ్త్తో అయితే ఇలా సేమ్ డ్రా అయితే చేశాను. మరీ 4 ఇంచులు అంటే ఓవర్ డీప్ అయితే ఉంటుందండి, అది అందరు యాక్సెప్ట్ అయితే చేయరు కదా. సో ఇక్కడ వచ్చేసరికి 4 ఇంచుల నుండి సో చూసారు కదా మనకి ఇలా 4 ఇంచుల నుంచి హార్మ్ కర్వ్ అయితే తిరుగుతుంది. సో ఇలా చూసుకొని మనకి హార్మ్ లూజ్ ఎంత ఉంటే అంత. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు అండి. సో 9.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ షేప్ అనేది ఇలా వస్తుంది, స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంటే. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ మిడిల్ అనే అవసరం లేదండి. మనకి ఇక్కడ బోట్ నెక్కి షోల్డర్ మిడిల్ అంటే మరీ సైడ్కి అయితే అవుతుంది. సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచుల డిస్టెన్స్లో అయితే మనము బ్యాక్ డాట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఈ డాట్ లెంత్ వచ్చేసి ఒక 4.5 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ అయితే సరిపోతుందండి. ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా స్ట్రేట్ కట్ బ్లౌజులు కానీ బోట్ నెక్ బ్లౌజులకి కానీ షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. లేదు అంటే మనకి నెక్ ఎంత ఉంటే షోల్డర్ అంతే ఉంటే మనకి ఈ షోల్డర్ పైన జాయింటింగ్ అనేది ఇలా నిల్చొని ఉంటుంది. సో అలా లేవకుండా ఉండాలి కాబట్టి షోల్డర్ డౌన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇక్కడ దీనికి షేప్ పట్టీ అనేది ఉందండి. సో ఫ్రంట్ డీప్ అలాగే విత్ షేప్ పట్టీ. సో దానికోసం వచ్చేసి మనం ఇలా బ్యాక్ పార్ట్ని అయితే 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచులు అనేది ఫోల్డ్ చేసుకొని మనకి ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా అయితే క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓపెన్స్ అనేది మన వైపుకి ఉంచుకొని క్లోజ్ పార్ట్ అనేది ఆపోజిట్కి ఉంచుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీజ్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా చాలా ఈజీగా అయితే నేను
మిషన్ టేబుల్ పైనే 36 బ్లౌజ్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నానండి. సో మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంటు. అలాగే ఎక్కడ ఏ మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా కరెక్ట్గా ఐడియా అనేది రావాలి అండి. సో అది ఎలా వస్తుంది అంటే మనం బ్లౌజులు కటింగ్ చేస్తున్న కొద్దే మనకి ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి జాయింటింగ్ పడుతుంది అనుకుంటున్నారా? అసలుకే పడదండి. అక్కడైతే లోతు కోసం పోతుంది కదా. సో ఇక్కడికి వచ్చేసి మనకి హామ్ లూజ్ అయితే వచ్చింది కదా. సో ఈ టర్నింగ్ మీద మనకి లోతు అనేది పోతుందండి. సో 1/2 ఇంచ్ ఇలా లోతు తీస్తాం కదా. సో జాయింటింగ్ అయితే అస్సలకే రాదు. సో అది కూడా మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఎక్కడ కటింగ్లో పోతుంది, ఎక్కడ కటింగ్లో పోదు అనేది అయితే చూసుకొని మరి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్ట్రైట్గా 7 ఇంచెస్ పెడుతున్నానండి. ఎంత డీప్ ఉంటే అంత బాగుంటుంది స్ట్రైట్ కట్ బ్లౌజ్లకి. డీప్నెస్ అనేది అస్సలకే అవపడదండి. సో ఇలా స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఎలాంటి డిజైన్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా స్టార్ నెక్ కానీ, వీ నెక్ కానీ, రౌండ్ కానీ ఏదైనా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ తీసాను. సో ఇక్కడ షేప్ పార్టీ కోసం వచ్చేసి కింది నుంచి పైకి 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ లెంత్ అనేది కూడా కంపల్సరీగా చూసుకోవాలండి. సో ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులకైతే మనం ఇక్కడ 2 ఇంచులు తక్కువ వేసుకుంటాం కదా, అక్కడి వరకు అయితే వస్తుంది. అంటే నార్మల్ చెస్ట్ వాళ్ళకి, కొంచెం హెవీ చెస్ట్ వాళ్ళకైతే కింద ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అయితే ఎక్కువ వస్తుంది. సో ఇలా మనము షేప్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి 36 బ్లౌజ్ కానీ ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది చాలా ఫ్లాట్గా అయితే ఉంటుందండి. సో దానికోసం వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.75కు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2.75కు మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే మిడిల్లో 1 ఇంచ్ దగ్గర నుంచి పైకి అయితే 2.5 ఇంచుల లెంత్తో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇలా చేసుకుంటే మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనకి ఉక్స్ పట్టి సైడ్కి వచ్చేసరికి ఇలా కింది నుండి 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాటు లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్ అండి. అలాగే చంక భాగం సైడ్ మనకి ఇలా మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా చేసుకుంటే మనకి చంక భాగం సైడ్ వచ్చే డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ 4th డాట్ అండి. సో ఇలా చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 4th డాట్ అనేది కంపల్సరీగా వేసుకుంటేనే షేప్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి 6 ఇంచులకి అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో మనకి చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అయితే బ్లౌజ్ అనేది బాడీ అనేది ఎంత లూజ్ ఎంత ఉన్నా కూడా మనకి చెస్ట్ పార్ట్ అనేది అస్సలకే సెట్ అవ్వదు. అప్పుడైతే మెయిన్ డాట్ను సెట్ చేసుకోవాలి. అలాగే 4 డాట్స్ అనేవి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో మనకి బోట్ నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ అనేది బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్ బోట్ నెక్తో ఉన్నప్పుడు మనకి ముందు నెక్ అనేది చాలా లూజ్గా అయితే వస్తుందండి. సో అలా లూజ్గా రావద్దు అంటే ఇలా ఉక్సు పట్టి దగ్గర మనం ఇలా క్రాస్గా అంటే ఒక 1/4 ఇంచు కింద సేమే ఉంటుందండి. సో నెక్ దగ్గర మాత్రమే ఇలా క్రాస్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు నెక్ విడ్త్ అనేది అంటే రౌండ్ విడ్త్ అనేది తగ్గుతుంది. సో అలా రౌండ్ విడ్త్ అనేది తగ్గినప్పుడు మనకి నెక్ ముందుకి ఇలా బోర్లా పడినట్టు కాకుండా కరెక్ట్ బాడీకి అద్దినట్టు అయితే ఉంటుంది. సో ఈ ఒక చిన్న మనకి పాయింట్ అనేది తెలిసిందనుకోండి. సో బోట్ నెక్ బ్లౌజ్లోనే కాకుండా మనకి నార్మల్ బ్లౌజ్లో కూడా కొన్ని బ్లౌజ్లకి ఒక్కోసారి అలా వస్తుంది. సో ముందు నెక్ అనేది చాలా లూజ్గా అయితే వస్తుందండి. సో ఇలా ముందుకు మనకి డ్రెస్లకి అయితే వచ్చినట్టు అయితే వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, కింద స్ట్రైట్గానే ఉంటుంది సేమ్ మెజరు, పైన మాత్రం క్రాస్. ఇలా ఓపెన్ చేస్తే కూడా మనకి చూసారు కదా 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉందండి. సో పైన డీప్ కరెక్ట్గానే ఉంటుంది, షోల్డర్ దగ్గర కరెక్ట్గానే ఉంటుంది, నడుము లూజ్ అనేది కరెక్ట్గానే ఉంటుంది. కానీ మనం ఇలా క్రాస్గా కట్ చేస్తే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత అక్కడ ఒక 1/4 ఇంచ్ క్లాత్ అయినా తగ్గినా కూడా మనకి లూజ్ అనేది తగ్గుతుంది కదా. సో అలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి బోట్ నెక్ అనేది ముందుకు ఇలా పడిపోయినట్టు కాకుండా లూజ్ అనేది ఏమి రాకుండా బాడీకి అయితే కరెక్ట్గా అద్దినట్టు అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు
36 సైజ్ అండి. ఇది మనకి హ్యాండ్స్ కొంచెం లావుగానే ఉంటాయి, అందుకనేసి నేను సైడ్కి కూడా క్లాత్ చాలా ఎక్కువగా ఇలా వదిలేసానండి. సో కింద ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి, ఎగుడు దిగుడు అనేది ఏమి లేకుండా. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. సో ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ అనేది 3 ఇంచులండి. సో మనకి షోల్డర్ డౌన్ ఎంత కరెక్ట్గా తీసుకుంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కూడా అంత కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు, అలాగే ఎక్స్ట్రా లూజ్ వచ్చేసి 2 ఇంచులు. సో ఇక్కడ షోల్డర్ విడ్త్ 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ ఇలా ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మనకి హ్యాండ్ షేప్ అనేది ఇలా వచ్చింది కదా. సో చాలా పర్ఫెక్ట్గా అయితే హ్యాండ్ కటింగు కానీ ఇవి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఏదైనా కూడా మనకి ప్రాక్టీస్ అనేది హ్యాండ్ తిరగాలండి. సో హ్యాండ్ తిరిగితేనే మనకి కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఏదైనా కూడా మనం చేయగలము. మనకి రాదు అనుకుంటే అయితే ఏది రాదు అండి. సో మనం చేయగలము అనుకుంటే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలము. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అంటే లైనింగ్ క్లాత్ కటింగ్ అయితే అయిపోయింది. సో మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసేసుకుందాము. సో మనకి చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అయితే ఈ మెథడ్లో కటింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది కాబట్టి మనకి ఇక్కడ స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ కరువు దగ్గర ఉన్న క్లాత్ అయితే మనకి జాయింటింగ్కి అయితే సెట్ అయిపోతుంది. ఇలా 4 లేయర్స్ సపరేట్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫైనల్లీ అయితే మనకి అందులో ఉన్న జాయింటింగ్ పీస్లు కూడా అందులోనే పెట్టేసుకుంటే మనకి పీస్ అనేది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఇలా 2 ఫోల్డింగ్స్ అంటే మనకి బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంటే ఓపెన్, క్లోజ్ ఉంటే క్లోజ్ అనేది అయితే కరెక్ట్గా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇలా బోట్ నెక్, బ్యాక్ సైడ్ బోట్ నెక్ అండ్ క్లోజ్ పార్ట్, ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ బ్లౌజ్ అండి. సో చాలా మటుకు చాలా క్లాసీగా అయితే ఉంటున్నాయి. ఎక్స్ట్రా డిజైన్స్ కానీ ఓపెన్స్ కానీ ఏమీ లేకుండా ఇలా నీట్గా సింపుల్గా అయితే బ్లౌజ్ని చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో తక్కువ టైంలో కూడా టైం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుందండి, సేఫ్ అవుతుందండి. సో ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్, అలాగే స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా చూసుకోవాలండి. చూసుకొని మనకి క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఫైనల్లీ అయితే చాలా తక్కువ టైంలో బ్లౌజ్ కటింగ్ అయితే, అది కూడా మిషన్ టేబుల్ పైన ఎలాంటి చికాకు లేకుండా కటింగ్ అయితే చేసి చూపించాను కదా. సో మీరు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఎలాగైనా కూడా చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన లైనింగ్, వేస్ట్ క్లాత్ అంతా కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యే వరకు క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకూడదు. సో అలాగే నా బ్లౌజ్ కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.